హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను రస్కులతో ఒక మంచి స్వీట్ రెసిపీ, బెస్ట్ డిజర్ట్ అని చెప్పాలండి, అదైతే రెడీ చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను. కొంచెం పాలను సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ని బాగా పాలల్లో కలిపేసుకుంటున్నానండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, అలా కలిపేసుకున్న తర్వాత ఇంకో స్టవ్ మీద నేను ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లోకి 2 కప్పులు షుగర్ అయితే తీసుకున్నాను. 2 కప్పుల షుగర్కి 1 కప్పు వాటర్ తీసుకున్నానండి. చూడండి, 1 కప్పు వాటర్ తీసుకున్నాను. ఆ షుగర్ అంతా కరిగే వరకు తిప్పుకోవాలి. మనం గులాబ్ జాములకు కనుక షుగర్ సిరప్ ఎలా రెడీ చేసుకుంటామో అలాగే దానికోసం కూడా షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. చూడండి, అలా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకోవాలి స్టవ్ మీద. కొంచెం పాలు అనేవి ఒక పొంగు రాగానే కస్టర్డ్ మిల్క్ కూడా దాంట్లో కలిపేసుకున్నాను. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి పాలను అలా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటడమో లేకపోతే థిక్గా అయిపోవడమో జరుగుతుంది. షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది. చూడండి, పాలు కూడా రెడీ అయిపోయాయి. అలా కొంచెం అలా ఉంచినప్పుడు కట్టేసుకోవాలి, ఎందుకంటే కస్టర్డ్ మిల్క్ అనేవి గట్టిగా అయిపోతాయి మళ్ళీ. దానికోసం నేనైతే ఒక బౌల్ తీసుకొని రస్కులన్నీ అరేంజ్ చేసుకున్నాను. అరేంజ్ చేసుకున్నాక ఫస్ట్ షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే రస్క్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి. తర్వాత కస్టర్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. దాని మీద నేను కొబ్బరి పొడి అనేది వేసుకున్నాను. కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ ఆప్షనల్ కూడా. చూడండి, సెకండ్ లేయర్ మళ్ళీ అలాగే అరేంజ్ చేసుకొని దాని మీద కూడా షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ కస్టర్డ్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, బ్లాక్ గ్రేప్స్ అనేవి నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నేను 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. హాట్ సమ్మర్లో కూల్గా తింటుంటే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. అలా డెకరేట్ చేసుకొని మన ఇంటికి ఎవరైనా డిన్నర్కి వచ్చినా కూడా మనం ఈ డిజర్ట్ అనేది చేస్తే చాలా అంటే చాలా నచ్చుతుంది. వాళ్ళకు కూడా మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని మీరు ఎలా చేశారు అని కూడా. అంత బాగుందండి టేస్ట్ అయితే. చూడండి, వావ్.